బీజేపీ జనసంఘ ఉన్నప్పుడు ఆ పార్టీ బలం 2 పార్లమెంటు స్థానాలే. కానీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అశేష భారతావరిని ఆవహించింది బీజేపీ. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాగా వేసింది. కానీ ఒక్క ఏపీ విషయంలో మాత్రం ఆ పార్టీకి పట్టు చిక్కడం లేదు. టీడీపీ ఆవిర్భావ సమయంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఘనత బీజేపీది. కానీ టీడీపీ ఆ రాష్ట్రాన్ని ఏలుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించింది. టీడీపీతో సమానంగా వచ్చిన బీజేపీ ఇంకా బాలారిష్టాలు దాటని పరిస్థితి. ఇంకో పార్టీ వెన్నుదన్నుతో ఉనికి చాటుకుంటుందే తప్ప తనకంటూ సొంత బలం పెంచుకోకపోవడం ఆ పార్టీకి నిజంగా లోటే. తాజాగా ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ప్రాతినిధ్యం పెరిగింది. గత 5 ఏళ్లలో ఒక్క సీటు కూడా ఆ పార్టీకి లేదు. ఇప్పుడు మాత్రం అసెంబ్లీలో 8 స్థానాలు, పార్లమెంట్లో 3 స్థానాలు ఆ పార్టీ చేతిలో ఉన్నాయి. కానీ పెరిగిన బలానికి అనుగుణంగా తమకు మంత్రివర్గంలో చోటు దక్కలేదన్నది బీజేపీ నేతల బాధ. ఇదే విషయాన్ని తాజాగా బయటపెట్టారు విశాఖపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఎక్కడైనా సీట్లు పెరిగితే పదవులు వస్తాయి. ఏపీలో బీజేపీకి బలం పెరిగినా పదవులు రాకపోగా తగ్గిపోయాయంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే తాజాగా జనసేనకు 4వ మంత్రి పదవి దక్కనుంది. మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు విష్ణుకుమార్ కామెంట్స్ దానిపైనేనని టాక్ నడుస్తోంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి రాష్ట్ర మంత్రివర్గంలో ఒక పదవి ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్ యాదవ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే 21 అసెంబ్లీ సీట్లు ఉన్న జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కు కీలకమైన 6 శాఖలను అప్పగించారు. కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖ కట్టుబెట్టారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను ఇచ్చారు. ఇప్పుడు తాజాగా నాగబాబును తీసుకోనున్నారు. 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనే ఫార్ములాను అప్పట్లో అమలు చేశారు. ఆ లెక్కనే జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే జనసేనకు మరో మంత్రి పదవి కేటాయిస్తున్నారు. బీజేపీ ఆగ్రహానికి కారణం అదే. ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు ఉన్నారు. 2014లో కూడా ఆయనే శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఆది నుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఉండేవారు. ఈసారి తనకు మంత్రి పదవి ఖాయమని ఆశలు పెట్టుకున్నారు. కానీ వివిధ సమీకరణల్లో భాగంగా విష్ణుకుమార్ రాజుకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంతో తాను ఒకడిని ఉన్నానని గుర్తు చేసేలా మాట్లాడుతున్నారు విష్ణుకుమార్ రాజు. అందుకే ఈ సంచలన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే నాగబాబుకు మంత్రి పదవి బీజేపీలో కొత్త అసంతృప్తికి కారణమవుతుంది. ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.